వ్యక్తిగత అతిశను హననం చేసేటువంటి సంస్కృతి ఒకప్పుడు అరుదుగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే కాలక్రమేణా మనం చూస్తూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్, ఒకటో రెండో చిన్న చిత్ర పత్రికల్ని ఒక రాజకీయ నాయకుడు లోపరుచుకొని నెలసరి మామూలు ఇస్తూ, దినసరి కావాల్సినటువంటి ఏదో భత్యాలు ఇస్తూ కొంతమంది వ్యక్తుల మీద దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా చూస్తూ అప్పుడప్పుడు చేసేటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తూ మౌనంగా ఎంతో సమయంతో సహనంతో ముందుకు సాగుతున్నాం. 40 సంవత్సరాల అంటే 1983 డిసెంబర్ లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఇప్పటి వరకు 4 దశాబ్దాలు పైబడి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రకరకాలుగా పదవులను కూడా అనుభవించిన తర్వాత కూడా పార్టీ పరంగా, అదేవిధంగా తెలుగుదేశంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఆదేశం మేరకు ఆ రోజు 1993లో పార్టీలో చేరడం జరిగింది. ప్రజలంటే ప్రజలకు భయపడి రౌడీలకి గుండాలకు భయపడకుండా పనిచేస్తే ఈ రోజు ప్రజల్ని భయపెట్టి ఈ నగరంలో రాజ్యమేలే పరిస్థితి వచ్చిందంటే నిజంగా బాధపడుతున్నారు. కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, అంతెందుకు మన మిత్రుడు రామకృష్ణ లాంటి ఎంతో మంది శాసనసభకు పంపినటువంటి నియోజకవర్గం విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి నియోజకవర్గంలో అవినీతి పరాకాష్ఠ చేరుకుంది. అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అదేవిధంగా చట్టాన్ని చేతులోకి తీసుకొని ఒకరిద్దరు ఇన్స్పెక్టర్ల దగ్గర పెట్టుకొని, అదేవిధంగా ఒకరిద్దరు పాత్రికేయుల దగ్గర పెట్టుకొని, సినిమాల్లో పోలీస్ రాజకీయ నాయకులు జరిగినటువంటి లాలూచీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అనేక సంఘటనలు జరిగి మనసు చలించిన పార్టీలో ఒక వీరాభిమానిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళకి బాధ కలగకూడదు అని చెప్పి, అదేవిధంగా అనేక సుదీర్ఘ పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మౌనంగా భరిస్తూ నేను ఈ 2 సంవత్సరాలు కాలయాపన నా వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతున్న విషయాన్ని మీకు